యాహ్! గైస్ ఇప్పుడైతే నేనైతే 'యూఐ' మూవీ అయితే చూడడం జరిగింది. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఒక పెద్ద డిసాస్టర్ అండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మార్నింగ్ ఫ్యాన్ షో‌కి ఎళ్ళా. ఫ్యాన్సే ఇంకా తిట్టుకోవడం జరిగింది. ఇంకా ఎందుకు ఈ మూవీ ఇట్లా జరిగింది? ఇంకా ఏంది దీని గురించి? ఇంకా ఏంది? దీంట్లో ఏముందనేది లోపలికెళ్ళాకైతే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీలో మన 'ఉపేంద్ర' సార్ యాక్టింగ్ అంటే ఓకే. యావరేజ్‌గా అనేది చేశారు. ఇంకా మన 'రేష్మ' ఏదైతే మన హీరోయిన్ అయితే ఉందో, హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఎందుకుంది? అసలు దాంట్లో ఏంది? అసలు హీరోకి, హీరోయిన్‌కి రిలేటబిలిటీయే లేదు. హీరోయిన్ మాత్రం తన లవ్‌నయితే ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉంటది. కాకపోతే మళ్ళీ మన హీరో ముందుకైతే రాదు. తన సైలెంట్‌గా అయితే ఎక్స్‌ప్రెస్ చేసుకుంటా, తన పాటికి తను ఎంజాయ్ చేసుకుంటా అయితే ఉంటది. ఓవరాల్ మూవీ అంతా ఇట్లే ఉంటది మీకు. ఎక్కడ ఒక దగ్గర మాట్లాడడం కూడా జరగదు. అసలు మూవీకి ఒక్క లాజిక్ పెట్టయితే తీయలేదు ఈ మూవీకి. లాజిక్ అయితే అస్సలు లేదు. ఇంకా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా స్టోరీ ఏందంటే ఒక సింపుల్ స్టోరీగానే తీశారండి. ఇంకా ఏం పెద్ద స్టోరీ కూడా కాదు. ఎట్లా అంటే 'దేర్మార్' స్టోరీ అన్నట్టు అట్లా తీశారు. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, స్టార్టింగ్‌లో మన హీరో అయితే దెబ్బలతో అయితే స్టార్ట్ అవుతాడు. దెబ్బలతోని హీరో ఎంట్రీ అనేది ఉంటది. ఇంకా హీరో ఎంట్రీ స్టార్ట్ అవ్వడమే మనకు కొంచెం మనకు హీరో ఎలివేషన్‌లు చూపించినట్టు చూపిస్తారు. కాకపోతే దాని తర్వాత ఏందిరా అంటే, మనకు ఈళ్ళ మూవీకి ఈళ్ళే ప్రమోషన్ చేసుకుంటే ఎట్లుంటదో మూవీలో అట్లే చూపిస్తారండి. ఎట్లా అంటే మనకో సినిమా హాల్ ఉంటది. సినిమా హాల్‌లో ఇదే పోస్టర్‌లుంటాయి. ఎవ్వడైతే సినిమా హాల్‌లో లోపలికెళ్ళి బయటకొస్తాడో భలే సంతోషంగా వస్తాడు. నెక్స్ట్ లెవెల్‌లో వస్తారు. ఇవన్నీ చూసి అసలు ఏం చూపిస్తున్నారబ్బా లోపల అనేది నాకు కూడా థాటొచ్చింది. కానీ ఆ ట్విస్ట్ మాత్రం మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఇలా గూడా ఒక స్టోరీ తీస్తారా అని గూడా. ట్విస్ట్ మాత్రం బాగుంది. నాకు నచ్చింది ఆ ట్విస్ట్ మాత్రము. ఇంకా బీజీఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజీఎమ్స్ అయితే ఇచ్చి పడేసాడు ఎక్కడైనా గూడా. అసలెక్కడ తగ్గలేదు. బీజీఎం వస్తుంది. ఆ క్రూయాలిటీ బీజీఎం వస్తుందంటేనే అసలు ఎక్కడెక్కడ అసలు సీట్లయితే వణుకుతున్నాయి. సో, ఆ లెవెల్‌లో అయితే బీజీఎం అయితే కొట్టారు. నాకు భలే నచ్చిందసలు బీజీఎమ్స్ కూడా. నెక్స్ట్ లెవెల్ ఆ క్రూయాలిటీకి గానియండి, ఆ కొంచెం క్రూయల్ సౌండ్స్‌కి అండ్ కొంచెం నార్మల్ హీరో ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెలు. ఇంకా ఫైట్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఫైట్ సీన్స్ ఎక్కడ తగ్గలేదు. కొన్ని సినిమాస్‌లో అయితే ఉంటాయి. మనకు హాలీవుడ్ సినిమాస్‌లో అయితే ఇలాంటి ఫైట్ సీన్స్ అయితే చూడడానికైతే దొరుకుతాయి. ఇదే సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అయినట్టు నాకనిపించింది. ఎందుకంటే మనం ఒకే టైమ్‌లో చూస్తున్నప్పుడు అసలు హీరో ఎవరిని కొడుతున్నాడు? అసలు ఎవరిని కొట్టి ఎవరి దగ్గరికెళ్తున్నాడు? ఇలాంటివన్నీ హాలీవుడ్‌లో మనం చూడలేము. ఎందుకంటే మనం క్యాప్చర్ చేసేలోపే మన ఐస్ క్యాప్చర్ చేసేలోపే అది నెక్స్ట్ స్క్రీన్‌కి మారిపోయి ఉంటది. అండ్ నెక్స్ట్ టేక్‌కెళ్ళిపోయి ఉంటది. సో, అలాంటివన్నీ నెక్స్ట్ లెవెల్ తీశారు. కొన్ని ఫాస్ట్ పెట్టారు ఫైట్స్ అనేవి. ఆ ఫాస్ట్ పెట్టడం వల్ల మనం గ్రాస్ప్ చేయలేము. ఎవరిని కొడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది కూడా. థియేటర్ ట్విస్ట్ మాత్రం మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నేనసలు ఎప్పుడు ఊహించలేదండి. ఇలాంటి ఒక మూవీ తీసి లాస్ట్‌లో ఈ క్లైమాక్స్ పెడతారా అని గూడా. అసలు క్లైమాక్స్ అయితే ఈ మూవీకి అసలు క్లైమాక్సే లేదు. కాకపోతే ట్విస్ట్‌లో అయితే వదిలేసాడు. అండ్ ఇంకో ట్విస్ట్ అయితే ఉంది మూవీలో. ఏందంటే మనకు ఓవరాల్ ట్రైలర్‌లో అయితే మనకు బ్లాక్ సూట్ ఏసుకొని మన హీరో అయితే కనపడతారు గదా! ఆ హీరో వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి మనకు డ్యూయల్ రోల్ అయితే చేశారండి. ఇది ఒక్క రోల్‌లో వచ్చిన మూవీ అయితే గాదు. సో, డ్యూయల్ రోల్ అయితే ఉంటారు. ఆ డ్యూయల్ రోల్‌ని పక్కన పెట్టి తీసుకొస్తారు. ఆ డ్యూయల్ రోల్స్‌ని. సో, ఎట్లా అంటే సైడ్ బై సైడ్ క్యారీ చేసి ఇంటర్వెల్ దగ్గర మనకు తెలుస్తది. ఈ డ్యూయల్ రోల్స్ ఉన్నాయిరా అనేసి. ఆ డ్యూయల్ రోల్స్ పేరు కూడా మీకైతే రివీల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను స్పాయిలర్ అయితే చేయకూడదు కాబట్టి నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇలాంటివన్నీ చెప్తేనే కొంతమంది అయితే ఎళ్లి చూస్తారు. ఎందుకంటే మన వాళ్ళకి అలవాటైతే ఉంటది. ఒక మూవీ వచ్చిందిరా అంటే రివ్యూ చూసే ఎళ్ళాలని. సో, అందుకోసమే నేనే ముందుకెళ్ళి, నేనే చూసి మీకు రివ్యూ అయితే చేస్తాను. ఇంటర్వెల్‌లో అయితే మనకు ఈ డ్యూయల్ రోల్ అనేది బయటపడతది. ఏదైతే మన బ్లాక్ సూట్‌లో ఉన్నవాళ్ళు ఆయనొచ్చేసి కల్కి భగవాను. ఇంకా ఎవరెవరైతే మన వైట్ దాంట్లో ఉన్నారో ఆయనొచ్చేసరికి మనకు సత్య అనేది పేరు తనకి క్యారెక్టర్ పేరు. వీళ్ళిద్దరూ ఆహ్, హ్మ్. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా ఉంటారు. ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకొని అప్పుడు అర్థమవుద్ది మనకు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మన ఇంకోటి 'ఉప్పి' సార్ కూడా డైరెక్షన్ అయితే బానే ఉంటది నెక్స్ట్ లెవెల్. కాపోతే మనకు స్టోరీయే కొంచెం ఇదిగా ఉన్నట్టయితే అనిపించింది. ఇంక 'ఉప్పి' సార్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే. యావరేజ్‌గానే చేశారు. కొన్ని దగ్గర కొన్ని డీటెయిలింగ్ అయితే మిస్ అయ్యింది. కానీ కొన్ని డీటెయిలింగ్ మాత్రం అల్లాడిచ్చేశారు. కానీ ఇంకా వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే అండి చెత్తలో చెత్త వీఎఫ్ఎక్స్ అయితే తీశారు. ఎందుకంటే ఇలాంటి వీఎఫ్ఎక్స్ నేనెప్పుడు చూడలేదు. అలాంటి వీఎఫ్ఎక్స్ అయితే ఈ సినిమా తీయడం అయితే జరిగింది. మనకు క్లియర్ కట్‌గా అర్థమైపోద్దండి. మీరు సినిమా హాల్‌లో చూస్తుంటే కింద గాని చూస్తే ఆ ఫుట్స్ దగ్గరైతే చూస్తే కన్ఫర్మ్‌గా వీఎఫ్ఎక్స్ చేశారు అనేసి మీకు అర్థమవుద్ది. ఇంకోటి ఈ మూవీలో వచ్చేసరికి 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ 3 సాంగ్స్‌లో ఫస్ట్ వచ్చేసరికి మనకు కన్నడ ఫ్లాగ్ పట్టుకొని మన హీరో అయితే నేను చెప్పాను కదా! సత్య క్యారెక్టర్. ఈ సత్య క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అండి. చాలా మంచిగుంటాడు. కైండ్ హార్టెడ్ పర్సన్ అట్లా. సో, తినొచ్చేసరికి స్టార్టింగ్‌లో కన్నడ ఫ్లాగ్ పట్టుకొని కొంచెం కన్నడ ఆడియన్స్‌ని గ్రాస్ప్ చేయడానికి అన్నట్టయితే నాకనిపిచ్చింది. ఇంక మధ్యలో మన ట్రోల్ సాంగ్ ఏదైతే మనకు మంచి ట్రోల్ అయిందో ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆ ట్రోల్ సాంగ్ అయితే మధ్యలో ఉంటది. ఆ ట్రోల్ సాంగ్స్‌లో ఏందంటే మన హీరోయిన్ లవ్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఇట్లా చేస్తది. కానీ అక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే తన మన బ్లాక్ సూట్‌లో ఉన్న కల్కి భగవానే మనకు హీరో అన్నట్టు మనం అనుకుంటాం. కాకపోతే తను గాదండి. ఎవరైతే మనకు వైట్‌లో మన సత్య క్యారెక్టర్ ఉన్నారో తనే హీరో.
ఇంకా నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ అంటే మనకు కలియుగం వచ్చిన తర్వాత మనకు కల్కి భగవాన్ వస్తే మనుషుల్ని ఏ విధంగా చిత్రహింసలు పెడతారు. లిటరల్లీ అండి ఆకలి కోసం అల్లాడుతున్నట్టు చేశాడు ఈ సినిమాలో. నిజంగా అదే జరుగుతుందేమో! కానీ మన 'ఉప్పి' సార్ డైరెక్షన్ మాత్రం ప్రెడిక్షన్ అట్లే ఉంటదిలెండి. మన 'ఉప్పి' సార్ ఏ మూవీ తీసినా కూడా దాంట్లో మాత్రం మనకు ఏదో ఒక మెసేజ్ అయితే కన్వే చేయాల్సిందే. ఎందుకంటే నేను 'ఉప్పి' సార్ ఫ్యాన్‌ని కాబట్టి చెప్తున్నాను. ఆయన మెసేజ్‌లు లేకుండా మూవీ అయితే తీయడు. దీంట్లో కూడా మెసేజ్ ఇవ్వడానికే ట్రై చేశాడు. ఈ కులమత భేదాలు గాని పెడితే మనుషులు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతారనేదే కొంచెం ఒక థాట్ లెక్క పెట్టారు. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి మనకు కలియుగం వచ్చిన తర్వాత కల్కి భగవాన్ వచ్చి మనల్ని ఏ విధంగా చిత్రహింసలు పెడతారు. ఆకలి కోసం అల్లాడుతున్నట్టు చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఫైట్స్ గురించయితే చెప్పాను మీకు. ఇంకా ఫైట్స్ కూడా బానే ఉన్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆ గన్ ఫైరింగ్ ఏదైతే ఉందో, ఆ గన్ ఫైరింగ్‌లో నాకు నచ్చింది ఏందిరా అంటే, ఏదైతే కాలుస్తాడో చూడండి, ముడ్డులో నుంచి బయటకొస్తదండి. అబ్బా! నెక్స్ట్ లెవెల్ ఆ షాట్ మాత్రము. నాకు భలే నచ్చింది. కొన్ని డీటెయిలింగ్ బానే ఇచ్చారు. కొన్ని డీటెయిలింగ్ ఇట్లా చేశారు. అదొకటే నాకు నచ్చలేదు. దీంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని స్టార్టింగ్ ట్రైలర్‌లో అయితే చెప్పారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందువల్ల చెప్పారో అసలు దీంట్లో ఏముందో నాకెక్కడ తట్టలేదండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే లేదు దాంట్లో. ఇంకోటండి స్టార్టింగ్‌లోనే మనకు మూవీ స్టార్ట్ అయ్యే టైంలోనే 2 బ్యానర్స్ అయితే మనకేస్తాడండి. ఇఫ్ యూ ఆర్ టూ ఇంటెలిజెంట్ దెన్ యూ మే హావ్ టు లీవ్ ద థియేటర్ నౌ. అది చూసే కొంతమంది ఫ్యాన్స్ అయితే పైకి లేసారండి. అసలేందబ్బా! ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఇదేందబ్బా! అనేసి. ఇంకోటైతే ఇఫ్ యూ ఆర్ టూ దాని తర్వాత ఇంకో బ్యానర్ పడతది. అదేందిరా అంటే ఇఫ్ యూ ఆర్ టూ ఫుల్ దెన్ యూ హావ్ టు వాచ్ ద మూవీ టిల్ ద ఎండ్ అనేసైతే చెప్తాడు. అసలు కొన్నయితే కామెడీ ఎందుకంటే ఆ సిట్యుయేషన్స్‌లో కామెడీ చేయాల్సిన అవసరం లేదు. కానీ కామెడీ చేస్తారు. ఆల్‌మోస్ట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు కాదనట్లేదు. కాకపోతే కొంతమంది ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చలేదు. ఎందుకంటే మనము 'ఉప్పి' సార్ డైరెక్షన్ అది కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నారు. ఇంత బడ్జెట్‌తో చేస్తున్నారంటే మనము లిటరల్లీ కొంచెమైనా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అస్సలు మీట్ అవ్వలేదు ఎక్కడ కూడా. సో, ఇంతే అండి ఇంక ఈ మూవీ. ఈ మూవీలో అయితే ఒక 2, 3 ట్విస్ట్‌లు అయితే ఉన్నాయి. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే నార్మలే తెలిసింది. ఇంకా ఓవరాల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకైతే ఒకసారి ఎళ్లైతే చూసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర 200, 250 రూపీస్ ఉన్నాయంటే టికెట్ రేట్స్ కూడా ఎక్కువైతే ఏం లేదులెండి. 200, 250 అయితే ఉన్నాయి. ఒక్కసారి ఎళ్లైతే వాచ్ చేయొచ్చు. ఈ కలియుగం ఎట్లా ఉంటదనేసి చూపియడానికైతే ట్రై చేశాడు. ఇంకా మధ్యలో అయితే కొంచెం ఒక్క రివెంజ్ టైప్ అయితే వాళ్ళ అమ్మ మీద ఎవరైతే ఈ హత్యాచారం చేస్తారో దానికి రివెంజ్‌గా ఉన్నట్టు కొంచెం మనకనిపిస్తది. రివెంజ్ తీసుకున్నట్టే ఈ కల్కి భగవాన్ కొంచెం ప్రవర్తిస్తాడు మధ్యలో. ఇంకా మనకు స్టార్టింగ్‌లో ట్రైలర్‌లో ఒక రాజాసాబ్ కనపడతాడు పొలిటికల్. ఆ రాజాసాబ్‌ని నాకు లాస్ట్‌లో చూస్తే భలే నవ్వొచ్చింది. ఎందుకంటే ఆయన రాజా లెక్కుంటే లాస్ట్‌కి ఆయన్ని ఎట్ట చేసాడంటే ఒక బెగ్గర్ టైప్‌లో అయితే చూపిచ్చాడు. నాకు అనిపిచ్చింది. అసలు ఏందబ్బా! ఇలా కూడా రాస్తారా స్టోరీలని. సో, నాకెట్లుందంటే 'పుష్ప' సైడ్ బై సైడ్ సీక్వెల్ చూస్తే ఎట్లుంటది. 'పుష్పలో' ఎవరెవరైతే ఇంక 'పుష్ప' సినిమాలో మన ఎంపీ సాబ్‌ని తీసుకెళ్ళి మనకు సీఎం చేస్తాడు కదా! సేమ్ ఇట్లే దీంట్లో ఏందిరంటే ఆల్రెడీ ఒక ఆయన ఉంటాడు రాజాసాబు. సో, ఆయన సెంట్రల్‌కెళ్ళాలని ఆయన కోరిక. ఆయన కోరికని ఈయన వాడుకొని ఈయన డైరెక్ట్ సెంట్రల్‌లోకెళ్తాడు. ఈయన చేతిలో పవర్ ఉంటది కాబట్టి ఇంకెవరు ఆపలేరు. సో, ఇట్లా కొంచెం ఎక్కడెక్కడో రిలేట్ చేస్తున్నట్టు చూపిచ్చాడు. నాదైతే సైడ్ బై సైడ్ సీక్వెల్ 'పుష్ప' చూస్తున్నాను. ఇంకా ఇది చూస్తున్నట్టే అనిపిచ్చింది. ఎందుకంటే 'పుష్ప ట్రాన్స్' ఇంకా ఉంది నాకు. సో, అట్లే అనిపిచ్చింది నాకు. ఎక్కడ కూడా ఏమి కొంచెం కూడా డిఫరెన్స్ అనిపిచ్చలేదు. ఈయన చేతిలో పవర్ వచ్చిన తర్వాత మనకు అది చూస్తాం లాస్ట్‌లో గన్ ఫైరింగ్ సీన్. ఎందుకంటే ఆయన దగ్గర పవర్ ఉంది కాబట్టి అవన్నీ చూపిస్తాడు. లాస్ట్‌లో వాళ్ళ అమ్మకి చెప్తాడు. నీ మీద తీసుకున్న రివెంజ్‌ని ఇట్లా తీసుకుంటున్నా నేను అన్నట్టు చూపిస్తాడు. అదండి అట్ లాస్ట్. ఓవరాల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మూవీ అయితే ఒకసారి అయితే చూడొచ్చు. అది కూడా మీ దగ్గర 200, 250 రూపీస్ ఉన్నాయంటేనే ఎళ్ళండి. లేదంటే ప్రశాంతంగా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు ఓటీటీలో గాని, లేదంటే మనకు తెలుసు కదా! వేరే దాంట్లో చూడడం గూడా అందరికి తెలిసే ఉంటది. సో, అట్లా గూడా వచ్చేస్తది కాబట్టి కొన్ని రోజులు కావాలంటే అటు వెయిట్ చేసి చూడండి. ఈ మూవీకి 250 రూపీస్ పెట్టాలా అన్నట్టు థాట్ అయితే వచ్చింది నాకు. సో, ఇంక అదే అండి. ఒకసారైతే చూడొచ్చు. ఇంకా ఓవరాల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఒక మెథాలజీ ఫిల్మ్. కొంచెం మెథాలజీ ఇన్వాల్వ్ చేసి దాంతో పాటు కొంచెం ఫైట్స్ పెట్టి, కొంచెం బీజీఎమ్స్ పెట్టి సో, ఓవరాల్ ఇట్లా అయితే బిల్డప్ అయితే చేశారు. ఇంకా మూవీ ముందు మాట్లాడుకుంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. నాకైతే లిటరల్లీ నచ్చలేదు. ఇంక అంతే అండి. ఇంకా ఇలానే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్.